భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలు కాబోతోంది. కాలుష్యరహిత ప్రయాణాలకు నాంది పలుకుతూ దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రేపు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అధునాతన రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక సాంకేతికత, బహుళ అంచెల భద్రతా వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్ రైలు విశేషాలు ఈ కథనంలో చూద్దాం. భవిష్యత్ రవాణా రంగానికి ఆదర్శంగా నిలిచేలా భారతీయ రైల్వే తొలిసారిగా హైడ్రోజన్ ఆధారిత రైలును అందుబాటులోకి తెస్తోంది. ఈ రైలు హర్యానాలోని జింద్, సోనిపట్ స్టేషన్ల మధ్య 89 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. సాధారణ ఎలక్ట్రిక్ రైళ్లలా విద్యుత్ తీగలపై ఆధారపడకుండా ఈ రైలు దానంతటదే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ సెట్ హైడ్రోజన్ వాతావరణంలోని ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా పవర్ జనరేట్ చేస్తుంది. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకొస్తాయి. పొగ, కర్బన ఉద్గారాలు ఏమాత్రం ఉండవు. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా వంటి దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ఉన్నప్పటికీ అవి కేవలం 2 నుంచి 4 కోచ్లకే పరిమితం. కానీ మన దేశంలో ఏకంగా 10 కోచ్లు, ఒకేసారి 2600 మంది ప్రయాణించే భారీ సామర్థ్యంతో ఈ రైలును రూపొందించారు. గంటకు 75 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుపోనుంది. ఇక ప్రయాణికుల భద్రతకు ఇందులో పెద్దపీట వేశారు. హైడ్రోజన్ లీకేజీలో మంటలు, పొగ లేదా అసాధారణ ఉష్ణోగ్రతలను క్షణాల్లో గుర్తించే మల్టీ లేయర్ సేఫ్టీ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానంతటదే హైడ్రోజన్ సరఫరా నిలిచిపోయే ఆటోమేటిక్ షట్ ఆఫ్ వ్యవస్థ ఇందులో ఉంది. ఈ రైలుకు ఇంధనం నింపేందుకు వీలుగా జింద్లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేశారు. బొగ్గు, డీజిల్ సెకన్ నుంచి స్వచ్ఛమైన ఇంధన ప్రయాణాల వైపు అడుగులు వేస్తున్న భారతీయ రైల్వేకు ఈ ప్రాజెక్టు ఒక మైలురాయి లాంటిదే.